ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. ఓ మధుసూదన, ముల్లోకాల ఆధిపత్యం కోసమైనా నేను ఎవరిని సంహరించను. ఇక ఈ భూమండలం విషయం గురించి చెప్పవలసిందే ఉంది. ఒకవేళ వీళ్ళల్లో ఎవరినైనా సంహరించడానికి ప్రయత్నించినా కూడా నేను వాళ్ళని చంపను అంటూ స్వజనులపై ఉండేటువంటి మమకారంతో మాట్లాడినటువంటి అర్జునుడు, ఒకవేళ గనక ఈ ఆదతాయిల్ని సంహరించవలసి వస్తే దాని వలన పొందేటువంటి లాభం కన్నా పాపమే మూట కట్టుకుంటామంటూ తన మనసులో ఉన్నటువంటి భావాలను ఈ విధంగా కృష్ణుడితో తెలియజేస్తున్నాడు. అవని అంటే హత్యధార్తరాష్ట్రాన్నః ప్రీతి స్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయినః. జనార్దన అంటూ సంబోధించేటి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు వారిని అర్జునుడు, ఓ జనార్దన, ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు, ఇక్కడ కౌరవులు అని చెప్పి డైరెక్ట్ గా అనకుండా వారి తండ్రి అయినటువంటి తన పెదనాన్నగా అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు యొక్క పేరును ఉచ్చరించాడు ఇక్కడ అర్జునుడు. బహుశా నేను మాత్రమే బాగుండాలి, నా వాళ్ళు మాత్రమే బాగుండాలి అనేటువంటి స్వార్థ బుద్ధి, రాజ్య సుఖాలు మేము మాత్రమే అనుభవించాలి, దానికోసం ఎంతకైనా తెగిస్తాము, ఎన్ని కుట్రలైనా పన్నుతాము, ఎంత దుర్మార్గానికైనా పాల్పడతాం అనేటువంటి ఈ లక్షణాలన్నీ కూడా బహుశా ఈ దుర్యోధనాదులందరికీ కూడా తన తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు దగ్గర నుంచి అబ్బి ఉంటాయి. విత్తనం ఒకటైతే చెట్టు ఒకటవుతుందా? బిడ్డలేని దుర్మార్గాలు చేసినా చివరికి యుద్ధం అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం కూడా ఒక విధంగా ధృతరాష్ట్ర మహారాజే. ఆయన మహారాజు కాబట్టి యుద్ధాన్ని విరమింపు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి, కానీ ఆయన పుత్ర వ్యామోహంతో పని చేయలేదు. కాబట్టి ఇక్కడ ఈ లక్షణాలు తండ్రి నుంచి అబ్బి ఉంటాయి అనేటువంటి కారణంతో కౌరవుల్ని ధృతరాష్ట్ర కుమారులు అయినా అని దుర్యోధనాదుల గురించి తెలియజేస్తూ అర్జునుడు, ధార్తరాష్ట్రాన్ని హత్య, ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారుని సంహరిస్తే ఏమవుతుందిట? సహా కా ప్రీతి స్యాత్, మనకి సంతోషం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇక్కడ జరగబోయేటువంటిది యుద్ధం కదా. యుద్ధానికి ఎందుకు వచ్చారు? దుర్మార్గులను నశింపచేయడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం. మరి కాసేపట్లో యుద్ధం చేయవలసినటువంటి అర్జునుడు సిద్ధం కాకుండా ఇక్కడ ఏమంటున్నాడు? వీళ్ళని సంహరిస్తే మనకి సంతోషం ఎలా కలుగుతుంది అంటున్నాడు. అసలు మానవుడు అనేటువంటి వాడు సంతోషంగా ఎప్పుడు ఉండగలడు? తనకు ఉన్నదాన్ని తృప్తి పడుతూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఈర్ష్యాద్వేషాలు లేకుండా తాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ 10 మందిని ఆనందింపజేసేలా జీవిస్తాడు. అప్పుడే కదా నిజమైన సంతోషం. కానీ ఇక్కడ అర్జునుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దుర్మార్గులైనటువంటి వాళ్ళని సంహరిస్తే కనుక తనకి దుఃఖమే వస్తుంది కానీ సంతోషమైనటువంటిది ఉండదు అని వాపోతున్నాడు. కానీ దుర్యోధనాదులు ఎలా ఆలోచిస్తున్నారు? పాండవుల్ని సంహరించడమే వాళ్ళకి సంతోషంగా భావిస్తున్నారు. అదే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా ఉంది. అందుకోసమే వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళ మనసులో రెండో ఆలోచన అనేటువంటిది లేదు. కానీ ఇక్కడ అర్జునుడిలో రెండోది వచ్చి చేరిపోయింది. ఏమిటది? మమకారం. నా వాళ్ళు, నేను నాది, నేను అనుకునేటువంటిది నా దగ్గర నుంచి దూరం అయిపోతే నేను దుఃఖాన్ని అనుభవిస్తాను. ఇక్కడ నా వాళ్ళందరినీ కూడా నేను సంహరిస్తే రేపు నేను సంతోషంగా ఎలా ఉండగలను అనేటువంటి భావాలు మాత్రమే అర్జునుడు మనసులో నిలిచి ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా, వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా గతానంతటిని మర్చిపోయాడు అర్జునుడు. అంతకు ముందు వరకు కౌరవులు పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల కలిగినటువంటి బాధ, ఇప్పుడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళు నా వాళ్లే కదా, వాళ్ళని ఎలా సంహరించలేటువంటి బాధ. ఈ బాధ వల్లనే ఇహంలో గాని పరంలో గాని వీళ్ళు సంహరించడం వల్ల నాకు సంతోషం అనేటువంటిది ఉండదు. ఏ కారణంతో చూసినా కూడా వీళ్ళు సంహరించడం వలన నేను సుఖంగా జీవించలేను అంటూ ఈ విధంగా తన మనసులో ఉన్నటువంటి భావాలని ఈ 36వ శ్లోకం మొదటి పాదంలో తెలియజేసి, ఇక రాబోయేటువంటి రెండో పాదంలో ఈ ఆతతాయిల్ని సంహరించడం వల్ల మనకి పాపమే చుట్టుకుంటుంది అని అంటున్నాడు అర్జునుడు. అయితే అసలు ఆతతాయిలు అంటే ఏమిటి? పాపం ఎందుకు చుట్టుకుంటుంది? పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ఏతానాతతాయినః హత్వా. ఇటువంటి ఆతతాయిల్ని సంహరించడం వలన, ఎటువంటి
దుష్టబుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్రుని యొక్క పుత్రులైనటువంటి కౌరవుల్ని సంహరించడం వలన మనకి పాపమే చుట్టుకుంటుంది అంటున్నాడు. అసలు ఇక్కడ ఆతతాయిన అనేటువంటి పదాన్ని ఎందుకు వాడాడంటే, అగ్నితో గర్భదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్రధారాపహర్త చడేతే ఆతతాయిన అంటూ వశిష్ఠ స్మృతి యందు ఈ ఆతతాయుల యొక్క లక్షణాలను తెలియజేయడం జరిగింది. అంటే దుర్మార్గ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని ఆతతాయులు అంటారు. వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఏమిట? ప్రధానంగా 6 లక్షణాలు ఉంటాయట. అవి ఏమిటంటే, ఇంటికి నిప్పండించేటువంటి వాడు, విషాన్ని పెట్టేటువంటి వాడు, ఆయుధాలు ధరించి సంహరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, ధనాన్ని అపహరించేటువంటి వాడు, భూమిని లాక్కునేటువంటి వాడు, స్త్రీలను అవమానించేటువంటి వాడు. ఈ విధమైనటువంటి 6 లక్షణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆతతాయులను సంబోధిస్తారు. నేటి సమాజంలో ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం. ఏ యుగమైనా కూడా దుర్మార్గులు ఉంటూనే ఉన్నారు కదా. అయితే ఈ 6 లక్షణాలు కూడా దుర్యోధనాదుల్లో ఉన్నాయి. ఎందుకంటే గతంలో లక్షాగృహానికి నిప్పంటించి పాండవులను సంహరించడానికి ప్రయత్నించాడు దుర్యోధనుడు. అలాగే భీమునికి అన్నంలో విషాన్ని కలిపి అతన్ని సంహరించాలనుకున్నాడు. ఇదిగో ఇప్పుడు శస్త్రాలను చేతుని యుద్ధరంగంలో పాండవులను సంహరించడం కోసం సిద్ధంగానే ఉన్నాడు కదా. అంతేకాదు మాయాజూతంలో పాండవుల యొక్క ధనాన్ని అపహరించాడు. చివరికి అన్ని ఇబ్బందులు ఎదుర్కొని అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయిన తర్వాత సూది మనం మోపినటువంటి భూమి కూడా ఇచ్చేటువంటి ప్రసక్తి లేదని చెప్పి భూమిని కూడా లాక్కున్నాడు. ఈ 5 లక్షణాలు కాకుండా మహాపతివ్రత అయినటువంటి ద్రౌపది దేవిని నిండు సభలో పెద్దలందరి సమక్షంలో కూడా ఘోరంగా అవమానించాడు. వాడే కాదు, వాడి ప్రోత్సహించేటువంటి వాళ్ళు, వాడి సాగించేటువంటి వాళ్ళు అందరూ కూడా దుర్మార్గులే కదా. వీళ్ళందరూ దుర్మార్గానికి వెన్నుకాసేటువంటి వాళ్ళు. అందుకే ఇక్కడ ఇటువంటి లక్షణాలైనటువంటి వాళ్ళకి పేరు ఉచ్చరించకుండా ధార్తరాష్ట్రానంటూ ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి ఈ ఆతతాయులను, ఇటువంటి లక్షణాలైనటువంటి కౌరవులను సంహరించడం వలన అస్మాన్ పాపం ఏవ ఆశ్రయేత్, మనల్ని పాపమే చుట్టుకుంటుంది అంటున్నాడు. అయితే ఇక్కడ అందరికీ ఒక సందేహం కలగచ్చు, దుర్మార్గులను సంహరిస్తే అసలు పాపం ఎందుకు చుట్టుకుంటుంది? ఈ సందేహానికి నివృత్తి ఏమిటంటే, మనలో కూడా చాలా మంది ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలని విడిచిపెట్టేస్తాం. మనకి కావాల్సినటువంటి విషయాన్ని, మనకు అనుకూలంగా ఉండేటువంటి విషయాన్ని మాత్రమే పట్టుకుంటాం. ఫలితాలు కూడా మనకి అనుకూలంగా రావాలని అనుకుంటాం. ఇక్కడ కూడా అర్జునుడు యొక్క ఆతతాయ లక్షణాలు తెలియజేసినటువంటి స్మృతిని గాని, పురాణాలు గాని, ఇతిహాసాలు గాని అన్ని తెలుసున్నటువంటి వాడే. కానీ సందర్భాన్ని బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఇదే స్మృతికారులు మరొక సందర్భంలో ఇంకోలా చెప్పారు. స ఏవ పాపిష్టతయో యహ కుర్యాత్ కులనాశనం. దీని అర్థం ఏమిటంటే, తన కులాన్ని నశింపజేసేటువంటి వాడు అందరికన్నా పెద్ద పాపి అని. చూసారా, అర్జునుడు దుర్మార్గ లక్షణాలైనటువంటి ఆతతాయుల్ని ఆలోచించకుండా సంహరించాలని చెప్పినటువంటి ఆతతాయిన మాయాంతం హన్వా దేవా విచారయన్ నాతతాయిన అధే దోషో అంతుర్భవతి కశ్చన అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అసలు రెండో థాట్ అనేటువంటిది లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. దుర్మార్గ లక్షణాలు అనేటువంటి మనం సంహరించడం అనేటువంటిది ముమ్మాటికి కూడా ధర్మమే. అది ఖచ్చితంగా చేసి తీరవలసినటువంటి పని. కానీ ఈయనేం చేశాడు అర్జునుడు? తన మనసంతా మమకారంతో నిండిపోయింది కదా. మానవుడు సందర్భాన్ని బట్టి ఆలోచనలు మార్చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ అర్జునుడు అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు కనుక యుద్ధం జరిగితే వీళ్ళందరూ నా చేతుల్లో చనిపోతారు కాబట్టి, కౌరవ నాశనానికి కారణం నేనే కాబట్టి, వాళ్ళు ఎవరో కాదు, నా వంశానికి చెందినటువంటి వాళ్లే కాబట్టి, నా పెద్దనాన్న బిడ్డలే కాబట్టి, అందరూ నా హితులు, బంధువులు, ఆప్తులు, సోదరులు కాబట్టి ఇప్పుడు కులం నాశనం అయిపోతుంది. కౌరవులు సంహరించబడడం ద్వారా కురువంశ నాశనానికి నేనే కారకుండా అవుతాను. అందువలన ఈ పాపం నన్ను చుట్టుకుంటుంది అంటూ తన మనసులో ఉన్న భావాన్ని ఈ విధంగా శ్రీకృష్ణుడితో తెలియజేస్తూ, హత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయిన అని ఈ శ్లోకంలో చెప్పి, ఇప్పుడు తను చెప్పేటువంటి మాటలను కొనసాగిస్తూ, అందువలన ఇటువంటి దుర్మార్గ లక్షణాలైనటువంటి ఆకతాయిలను సంహరించడం వలన మనకి సంతోషం అనేటువంటిది కలగదు అంటూ రాబోయేటువంటి 37వ శ్లోకంలో అర్జునుడు తన మనసులో ఉన్న భావాలను, నిర్ణయాలను శ్రీకృష్ణుడితో తెలియజేస్తున్నాడు. అయితే అర్జునుడు ఏం మాట్లాడేటువంటి విషయాన్ని దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి వీటిలో తెలుసుకుంటూ, విషయాలను అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుదాం.
కాయేన వాచా మనసైంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.